హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు 15 రకాల టిప్స్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన నా వీడియో అనేది ఇంకొంచెం మందికైతే రీచ్ అవుతుందండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. మనం బజార్ నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అవి ఎండాకాలం కాబట్టి అవి అయితే పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే గుడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా కానీ వంట నూనె కానీ అప్లై చేసామంటే ఎన్ని రోజులున్నా గుడ్లు అనేది పాడైపోవండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక సెకండ్ టిప్ అయితే చూద్దాం. మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అవైతే ఇలా ₹2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాం. అవి కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తాము. అవైతే గడ్డకట్టిపోతూ ఉంటాయి. అలా గడ్డకట్టిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. స్టవ్ వెలిగించి చాకునైతే వేడి చేసి ఆ బ్రూ ప్యాకెట్ మీద ఇలాగానే అన్నామంటే అది ప్రెస్సింగ్ లాగా అయిపోద్ది. కాఫీ పొడి బయటికే రాదండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. మనమైతే స్టిక్కర్లు అవి పెట్టుకుంటే ఆ గమ్ అయితే ఎక్కువసేపు ఉండదు. ఆ స్టిక్కర్ అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మనం స్టిక్కర్లు పెట్టుకునేటప్పుడు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో కానీ పెట్టి స్టిక్కర్ కానీ పెట్టామంటే ఆ గమ్ అనేది ఊడిపోదండి. అలాగే ఉంటుంది. ఉదయం నుంచి ఈవినింగ్ దాకా అలాగే ఉంటుందండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము. మనం కానీ నెయ్యి కాంచుకునేటప్పుడు అందులో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం కరివేపాకు కానీ వేస్తే నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఫిఫ్త్ టిప్ అండి. మనం రాగి వస్తువులు అవి కడిగేటప్పుడు ఊరికే నల్లబడిపోతాయి. అలా నల్లబడిపోకుండా ఉండాలంటే కొంచెం చింతపండు, కల్లుప్పు వేసి బాగా స్టవ్ మీద మరిగించి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ రాగి వస్తువులు కడిగితే అలాగే తెల్లగా ఉంటాయండి. ఇంకా సిక్స్త్ టిప్ అయితే చూద్దాము. మనం పాత బ్యాంగిల్స్ వాడిన తర్వాత అవి పనికిరావని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. గాజులకు అన్నిటికీ ఈ విధంగా టేప్ అయితే వేయండి. ఇది ఒక హ్యాంగర్ లాగా తయారవుతుంది. దీన్ని తగిలించుకొని దీంట్లో స్పూన్లు, గెరిట్లు అవన్నీ పెట్టుకొని మనమైతే చాలా ఈజీగా వాడుకోవచ్చండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెవెంత్ టిప్ అయితే చూద్దాము. ఇలాంటి గ్రైటర్స్ కానీ పీలర్స్ కానీ మనం వాడే కొంది అవి అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ రోజులు రాదు. అలా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో ₹1 కానీ ₹2 ఉంటాయి కదా, ఆ కాయిన్ ఈ గ్రైటర్స్ మీద కానీ ఈ విధంగా కానీ అన్నామంటే వాటికి ఆ షార్ప్నెస్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. చూడండి, మనం పాడైపోయింది కూడా చాలా ఈజీగా మళ్ళీ అయితే వాడుకోవచ్చండి. దీన్ని పడేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఎయిత్ టిప్ అయితే చూద్దాము. దువ్వెనలో అవి కడగాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఈ విధంగా దువ్వెల మీద అయితే మొత్తం అయితే వేసేసి ఒక పానికి రాని బ్రష్ ఒకటి వేసుకొనేసి మొత్తం దువ్వెనని ఈ విధంగా అయితే కడిగేయండి. ఈ విధంగా అయితే కడిగేస్తే చూడండి, ఎంత నల్లగా ఉన్న దువ్వెనైనా చాలా ఈజీగా తెల్లగా వచ్చేస్తాయండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నైన్త్ టిప్ అయితే చూద్దాము. మనమైతే కిరాణా వస్తువులు అయితే కొనుక్కుంటూ ఉంటాము. అది కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటిలోకి పురుగులు అనేది పోతుంటాయి. అలా పోకుండా దానికి ఒక క్యాప్ కానీ పెట్టేసామంటే చూడండి, కింద అనేది పడదు, దాని లోపల పురుగులు కూడా పోవు. ఇంకా 10th టిప్ అయితే చూద్దాము. మనమైతే నువ్వుల నూనె అవి తెచ్చుకుంటాం, దీపారాధనకి అవి వాడుతూ ఉంటాము. అలా రోజు వాడడం వల్ల చుట్టూరు మొత్తం అయితే ఆయిల్ అనేది కారిపోతూ ఉంటుంది. అలా కారిపోకుండా ఉండాలంటే దానికి కానీ సాక్స్ కానీ వేస్తే ఆయిల్ అనేది కారదండి. 11th టిప్ అయితే చూద్దాము. మనమైతే కడ్డీలు అవి తెచ్చుకుంటూ ఉంటాము. వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటి స్మెల్ అనేది పోతుంది. అలా పోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కడ్డీలన్నింటినీ ఆ వాటర్ బాటిల్లో పెట్టి మూత పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చండి. స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా అనేది ఉంటుందండి. ఇప్పుడైతే 12th టిప్ అయితే చూద్దాము. మనం చీరకి కుచ్చులు అవి పెట్టుకోమంటే చాలా కష్టం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలామందికి రాదు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే చేయండి. ఒక అట్లకాడ లాంటిది తీసుకొని దాన్ని చీరకు పెట్టేసి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ విధంగా మొత్తం అయితే కుచ్చులు కానీ పెట్టేసుకున్నామంటే ఎంత బాగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సిల్క్ చీరకు పట్టడం చాలామందికి కష్టం. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు కానీ అట్లకాడ తీసుకొని మడతేసుకున్నామంటే ఎన్ని చీరలైనా చాలా ఈజీగా 5 నిమిషాల్లో కట్టుకోవచ్చు. ఈ టిప్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని కూడా లైక్ అయితే చేయండి.
ఇప్పుడైతే 13 టిప్ అయితే చూద్దాము. మనమైతే మన ఇంట్లో సాక్స్లు అయితే ఉంటాయి, అవి ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించవు, అలాంటప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. సాక్స్లను అయితే ముందు ఒక ప్లస్ గుర్తులాగా వేసేసి వాటిని మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం కానీ మడిచేసి ఫోల్డ్ కానీ చేసామంటే సాక్స్లు అనేది ఒకటి కానీ పెట్టుకోవచ్చు. చూడండి, కింద వేసినా పోవు. మనం ఎప్పటికన్నా ఎక్కడికన్నా ఊర్లకు పోయేటప్పుడు చాలా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. చూడండి, ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకైతే 14th టిప్ అయితే చూద్దాం. మనం చేతులకి గాజులు వేసుకోవాలంటే చాలా కష్టం. కొంచెం టైట్గా ఉండే గాజులు వేసుకుంటే ఇరిగిపోతాయని మనకి చాలామందికి భయం ఉంటుంది. అలాంటప్పుడు ముందు మన చేతికి ఈ విధంగా అయితే ఒక సాక్స్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని గాజులను ఒకేసారి వేసేసుకొని మొత్తం ఆ సాక్స్ కానీ తీసేస్తే ఒకటి కూడా విరగకుండా చాలా ఈజీగా ఎన్ని గాజులైనా మన చేతికైతే వేసేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా 15th టిప్ అయితే చూద్దాం. మనమైతే అన్నం అయితే తినిన తర్వాత కొంచెం అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది, అవి అయితే మెత్తగా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చేయండి. అన్నం అంతా ముందు ఒక గిన్నెలోకి అయితే తీసుకొనేసి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసేసి ఆ అన్నం అయితే ఆ కుక్కర్లో పెట్టేసి హైలో పెట్టి కుక్కర్ ఒక విజిల్ వచ్చే ముందు అయితే కుక్కర్ అయితే ఆపేసేయండి. ఇప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రెషర్ తగ్గిన తర్వాత ఆ గిన్నె తీసి కానీ చూసామంటే చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్పూన్తో అయితే చూపిస్తాను, చాలా వేడిగా ఉంది. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్